మీనరాశి వారికి పుష్యమాస సందర్భంగా గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగవ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలను కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ తెల్లజిల్లెడి యొక్క వృక్షంలో విఘ్నేశ్వర స్వామి వారే ఉంటారు. ఆ యొక్క పూర్వాభాద్ర నక్షత్రాధిపతి గురువు, ఈ పునర్వసు నక్షత్రము, అందులో గురువారము, ఈ పుష్యమాసము, ఈ పుష్యమి నక్షత్రం రోజు రావడం వలన తెల్లజిల్లెడి యొక్క వృక్షాన్ని పేకలింపచేసి విఘ్నేశ్వర స్వామిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ఒకవైపు మీకు జరుగుతున్న ఏళ్లనాటి శని ప్రభావం తొలగి అద్భుతమైన అష్టైశ్వర్య స్వాగతానికి మీరే కేంద్ర బిందువు అవుతారు. కుదరలేదు, ఒక పసుపు రంగు క్లాతులో శనగపప్పు, నీలరంగు క్లాత్లో తెల్లటి నువ్వులను మూటగట్టి ఆ యొక్క సంపూర్ణమైన మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ ముడుపును ఆ వృక్షానికి కట్టగలిగినట్లయితే దోష నివృత్తి తగ్గి అదృష్టానికి ఆనందానికి కేంద్ర బిందువులు అవుతారు. అది కూడా కుదరలేదు, బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అది కుదరలేదు, నవగ్రహ దేవతలకు ధాన్యంతో అభిషేకం చేయండి. అది కూడా కుదరలేదు, శివుడికి రుద్రాభిషేకం చేసుకొని ఈ యొక్క పదార్థాన్ని పక్షులకు దానం చేయండి. అది కూడా కుదరలేదు, గోమాతకు సమర్పించినట్లయితే గురు పుష్యార్క యోగం మీ సొంతమయ్యి ఎలనాటి శని యొక్క తీవ్రత తగ్గి మీరు అనుకుంటున్న అన్నింట విజయం మీ సొంతమవుతుంది. అలాగే రాశిలోనే రాహు సంచార స్థితి, ధనస్థానంలో గురువు, సప్తమంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, రాజ్యంలో కుజ బుధ సంచార స్థితి, లాభంలో శని, లాభంలో రవి, వ్యయంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, కోపతాపాలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండడం, ప్రతిదీ గమనిస్తూ ఉండడం, ఏదైనా పని చేసేటప్పుడు పెద్దవారి యొక్క సలహా తీసుకోవడం, తెలిసిన పనిలోనే కొనసాగడం, తెలియని ప్రయోగాలు చేయకపోవడం, అప్పులు ఇవ్వడం, హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుకోకపోవడం, ఉన్న దాంట్లో తృప్తి చెందడం, లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వలన ధనం, సమయం వృధా కాకుండా కాపాడుకునే ప్రయత్నం అవుతుంది. అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ఒంటెద్దు పోకడగా పోయారా, ఉండేది పోతుంది, ఉంచుకునేది పోతుంది, సమయం పోతుంది, అనారోగ్యం పొంచి ఉన్నాయి, అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ఆధ్యాత్మికత, ప్రశాంతత, సూర్య నమస్కారాలు, ఆధ్యాత్మిక చింతన, ఈ గురు పుష్యార్క యోగ సందర్భంగా విఘ్నేశ్వర స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, యోగానికి స్వాగతం పలుకుతాం. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, చిన్న చిన్న స్వయం వృత్తులు, వ్యాపారాలు చేసేటువంటి వారికి, జర్నలిస్ట్ రంగంలో ఉండబడిన వారందరికీ కొద్దిపడి గడ్డు కాలమైనను మౌనంతో నెట్టగలిగితే రాబోయే కాలం మంచి కాలమే అని చెప్పి గమనించాలి.